హలో అండి, గుడ్ మార్నింగ్. టీనరీనా టాక్స్కి స్వాగతం. ఈరోజు చేసిన ఫస్ట్ వ్లాగ్ అండి. టీనరీనా టాక్స్లో ఫస్ట్ వ్లాగ్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ వ్యూ అలా ఉంటుందండి. తర్వాత బైబిల్ చదువుకుంటాను. ఆ తర్వాత బయటికి వెళ్ళి చెట్ల దగ్గరికి వెళ్ళి, నా దగ్గర చిన్న చిన్న చెట్లు ఉన్నాయండి, చిన్న చిన్న పూల మొక్కలు ఉన్నాయి. అవన్నీ అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ నేను లేవగానే చేసే పని చిన్న చిన్న మొక్కలైనా పెంచుకోవడం నాకు చాలా ఇష్టం అండి. ఇలా ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను, చిన్న మొక్కలుగా పెంచి ఇంకా రేపు పెద్ద మొక్కలు పెంచాలి అని. పువ్వులు, ఎలాంటి పూలైనా సరే నాకు చాలా ఇష్టం అండి. పువ్వులు, ఇంట్లో పూల మొక్కలు పెంచుకోవాలని చాలా ఇష్టం. దాన్ని బట్టి నేను మార్నింగ్ లేవగానే ఇంకా బైబిల్ చదువుకొని నెక్స్ట్ పని ఏంటంటే అక్కడికి వెళ్ళి నిన్న పూసిన పువ్వుల మొగ్గలు ఎండిపోయి ఉంటాయి కదా, అవి ఫస్ట్ మొక్కల్లో నుండి తీసేస్తానండి. 2 టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ మీద పెట్టుకొని ఇలా చిన్న చిన్నగా నేను పెంచుకోవడం స్టార్ట్ చేశానండి. ఎల్లో కలరు, రెడ్ కలరు, వైట్ కలరు, కసిత జడ పూలు, ఇలా అన్ని మొక్కలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంట రూమ్లోకి వచ్చేసి స్టార్ట్ చేశానండి వంట పని మార్నింగ్ రొటీన్లో. ఫస్ట్ టీ పెట్టాను. ఈరోజు ఏంటంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్గా రాగి జావ చేశానండి. రాగి జావ హెల్త్కి చాలా మంచిది అనేసి ఈ మధ్య ప్రతిరోజు ఎక్కువైతే రాగి జావ నైట్ ఉంటుంది కదండి, చద్దన్నంలో పెరిగేసి రాగి జావ చేసి ఫస్ట్ పిల్లలకి పెడతాను. పిల్లలిద్దరికి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యారు. పిల్లలిద్దరు ఫ్రెష్ అప్ అయ్యేసి రాగి జావ, అలాగే ఇంకొక పొయ్యి మీద టీ పెడతానండి. ఇంకా వాళ్ళు తింటున్నారు. ఇంకా రాగి జావ తాగగానే వెంటనే టీ ఇస్తానండి ప్రతిరోజు. టీలో బిస్కెట్లు కానీ, మురుకులు చేస్తే కారపూస అలా ఇస్తానండి. అలాగే పిల్లలు తినేసి తాగేసి రెడీ అవుతున్నారండి. ఇంకా చిన్న అమ్మ వాటర్ పోస్తుంది, పెద్ద అమ్మ రెడీ అవుతుంది. ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారండి. స్కూల్కి వెళ్ళిపోగానే నేను కూడా కొంచెం రాగి జావ తీసుకుంటాను. కొంచెం నీరసం కూడా తగ్గిస్తుంది టీ. దాంతోపాటు నేను కూడా ఫైన్ బిస్కెట్ తీసుకుంటానండి. ఈరోజు నాది మధ్యాహ్నం ఏం చేస్తానంటే, వారంలో ఒక్కరోజే ఇలా చేసి ఈ పూల మొక్కలు ఇలా పెట్టుకొని చూసి హ్యాపీగా ఫీల్ అవుతానండి. అంటే పూల కుండీలు, ప్రతి ఒక్క కుండీకి ఒక చిన్న నా దగ్గర నాకున్న స్తోమతలో చిన్న చిన్న కుండీలు పెట్టుకున్నాను. దానికి ప్రతి కుండీలో ఒక పువ్వు, దాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎల్లో కలర్, రెడ్ కలర్ ఇలా పూలు. ఈరోజు మధ్యాహ్నం అయితే ఈ పని చేసుకున్నానండి. చూడండి ఎలా ఉన్నాయో. చిన్న పూలైనా, అవి పిచ్చి పూలైనా చూడడానికి అందంగా ఉంటాయి కదండి. పువ్వులు ఆడవాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదండి. నాకైతే పువ్వులు చాలా ఇష్టం అండి. ఇంకా మధ్యాహ్నం వారంలో ఒక్కసారి ఇలా చేసి అవన్నీ తీసి ఇలా ఇంట్లో బయట వరండాలో పెట్టుకొని చూసుకొని చాలా హ్యాపీగా రోజంతా అలా పెట్టేసుకుంటానండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ టైం తీసిన వ్లాగ్ అండి. ఎలా ఉందో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.